మనిషి బ్రతకడానికి గాలిలోని ఆక్సిజన్ ఎంత అవసరమో ఆ ఆక్సిజన్ గుండెకు మెదడుకు చేరవేసే రక్తం కూడా అంతే అవసరం. తిన్న ఆహారంలోని విటమిన్లు మినరల్స్ను శరీర కణాలకు అందించడమే కాక ఇంకా ఎన్నో రకాలుగా మానవ దేహానికి సహాయపడుతుంది. అలాగే రక్తానికి సంబంధించిన ఎన్నో తెలియని కొన్ని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శరీర బరువులో రక్తం 8% ఉంటుంది. సగటు మనిషి రక్తాన్ని పూర్తిగా పీల్చేయడానికి 12 లక్షల దోమలు అవసరం అవుతాయట. దోమల్లో ఆడదోమలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి, కానీ మగదోమలు ప్యూర్ వెజిటేరియన్స్. రక్తనాళాలు మానవ శరీరంలో 1,00,000 మైళ్ళ పొడవు ఉంటాయి. మనిషి గుండె జీవితకాలంలో దాదాపు 1.5 మిలియన్ బ్యారెల్స్ రక్తాన్ని పంపుతుంది. ఇది 200 రైళ్ల ట్యాంకర్లను నింపడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన 20వ వారంలో 50% ఎక్కువ రక్తాన్ని కలిగి ఉంటారు. రక్తం యొక్క ప్లాస్మా బదులుగా అత్యవసర పరిస్థితుల్లో కొబ్బరి నీరును ఉపయోగించవచ్చట. మనిషి రక్తంలో బంగారం పర్సెంటేజ్ 0.2 మిల్లీగ్రాములు ఉంటుందట. 16-17వ శతాబ్దంలో పూజారులు, శాస్త్రవేత్తలతో సహా యూరోపియన్లు తలనొప్పి నుండి మూర్ఛ వరకు ప్రతిదానికి మానవ ఎముకలు, రక్తం మరియు కొవ్వును కలిగి ఉన్న ఔషధాలను తీసుకునేవారట. కాపర్ను కలిగి ఉన్న హీమోసైనిన్ ఉండటం వలన సాలెపురుగులు, ఎండ్రకాయలు మరియు నత్తలకు నీలం రంగు రక్తం ఉంటుంది. రక్తదానం చేసిన ఒక పింటు రక్తం 3 ప్రాణాలను కాపాడుతుంది. యుఎస్లో ప్రతి 2 సెకండ్లకు ఒకసారి రక్తం అవసరం అవుతుంది. అప్పుడే పుట్టిన శిశువుకి శరీరంలో ఉండే బ్లడ్ 1 కప్పు మాత్రమే. 1 యూనిట్ రక్తాన్ని అనేక భాగాలు విభజించవచ్చు. ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ మరియు క్రియో ప్రెసిపిటేట్. ఎర్ర రక్త కణాలకు శరీర అవయవాలకు, కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళ్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో ఎర్ర రక్త కణాలు సుమారుగా 120 రోజులు జీవిస్తాయి. ఆరోగ్యకరమైన ఎముక మధ్యలో నుండి ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్ స్టేబుల్గా శరీరానికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. గ్రాన్యులోసైట్లు అనేవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఇవి రక్తనాళాల గోడల వెంట బ్యాక్టీరియాను వెతికి మరీ నాశనం చేస్తాయి. ఫ్రిడ్జ్లో ఉంచిన రక్తాన్ని 1 సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చు. డొనేట్ చేసిన ఎర్ర రక్త కణాలను 42 రోజుల పాటు నిల్వ చేయవచ్చు. తీవ్రమైన సికిల్ సెల్ వ్యాధి ఉన్న చాలామంది రోగులు ప్రతి నెల రక్త మార్పిడి చేసుకుంటారు. రక్తదానం చేసిన తర్వాత రక్తం ఫ్లూయిడ్ని గంటల్లో, ఎర్ర రక్త కణాలు 4 వారాల్లోనూ, ఇనుము అంటే ఐరన్ని రీప్లేస్ అవ్వడానికి 8 వారాలు పడుతుంది. శరీరంలోని మొత్తం బరువుతో 7% రక్తం ఉంటుంది. రక్తంలో గోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా కణాలకు ఆక్సిజన్ రవాణా చేయడానికి ఉపయోగించే శ్వాసకోశ జీర్ణ ద్రవ్యం ద్వారా రక్తం రంగు నిర్ణయించబడుతుంది. అయితే మనిషి శ్వాసకోశ వర్ణ ద్రవ్యం ఎర్ర రక్త కణాలలో కనిపించే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్. మొత్తం రక్తంలో 55% ప్లాస్మా, 40% ఎర్ర రక్త కణాలు, 4% ప్లేట్లెట్స్, 1% తెల్ల రక్త కణాలు, న్యూట్రోఫిల్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే గర్భం రావడానికి మ్యాక్రోఫేజెస్ అని పిలువబడే కొన్ని తెల్ల రక్త కణాలు అవసరం. పునరుత్పత్తి కణజాలాలు మ్యాక్రోఫేజెస్ ఎక్కువగా ఉన్నాయి. అండాశయంలో రక్తనాళాలు నెట్వర్క్ల అభివృద్ధికి మ్యాక్రోఫేజెస్ సహాయపడతాయి. ఇవి ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ ఉత్పత్తికి చాలా కీలకమైంది. గర్భాశయంలో పిండం అమర్చడంలో ప్రొజెస్టరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ మ్యాక్రోఫేజ్ సంఖ్యలు ప్రొజెస్టరాన్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు పిండం అమర్చడానికి సరిపోవు కూడా. మనిషి రక్తంలో ఇనుము, క్రోమియం, మ్యాంగనీస్, జింక్, సీసం మరియు రాగి వంటి లోహ అణువులు ఉంటాయి. రక్తంలో తక్కువ పరిమాణంలో 0.2 మిల్లీగ్రామ్స్ బంగారం రక్తంలో కనిపిస్తుంది. అయితే మానవులలో అన్ని రక్త కణాలు హెమటోపోయిక్ మూల రక్త కణాల నుండి పుట్టుకొస్తాయి. 90% రక్త కణాలు బోన్ మ్యారో నుండి ఉత్పత్తి అవుతాయి. ఎముకలు, వెన్నెముక, పొత్తి కడుపు రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించడానికి అనేక ఇతర అవయవాలు సహాయపడతాయి. వీటిలో శోషరస కణుపులు, ప్లీహము మరియు థైమస్ వంటి కాలేయ మరియు శోషరస వ్యవస్థ నిర్మాణాలు ఉన్నాయి. సూర్యకిరణాలు చర్మం మీద పడినప్పుడు రక్తపోటు తగ్గుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాల టోన్ని తగ్గించడం ద్వారా రక్తపోటు కంట్రోల్ అవుతుంది. రక్తపోటు తగ్గడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. హలో వ్యూవర్స్, నేను మీ జీవనాని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. న్యూ లైఫ్ తెలుగు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.